సో అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 9th క్లాస్ సోషల్ సంబంధించినటువంటి సెకండ్ లెసన్ గురించి మనము ఈ వీడియోలో మాట్లాడుకుంటాము. ముఖ్యంగా సెకండ్ లెసన్ ఏంటంటే భూమి సహజ ఆవరణములు శిలావరణము అనేటువంటిది మనకు సెకండ్ లెసన్. మరి ఇక్కడ ఈ సెకండ్ లెసన్ నుంచి కంపల్సరీగా డిఎస్సి కానీ టెట్లో కానీ కంపల్సరీగా 2 మార్కులు గ్యారెంటీ అడుగుతుంది. ఇక్కడ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఎక్కువగా ఉన్నాయి సెకండ్ లెసన్ నుంచి. మరి భూమి మీద ఉన్నటువంటి మొత్తం ఆవరణలు ఎన్ని, భూమి మీద ఉన్నటువంటి మొత్తం ఆవరణలు ఎన్ని ఉన్నాయి సార్ అంటే 4 ఆవరణాలు ఉన్నాయి. భూమి పైన 4 ఆవరణాలు ఉన్నాయి. అవి ఏంటంటే శిలావరణము, రెండవది జలావరణము, వాతావరణము, జీవావరణం. మొత్తము 4 ఆవరణలు ఉన్నాయి. శిలావరణము అంటే ఏంటంటే భూమిపై ఉన్నటువంటి గట్టి పొరను, భూమిపై ఉన్నటువంటి గట్టి పొరను ఏమంటాము? శిలావరణము అంటాం. సో జలావరణం అంటే ఏంటంటే భూమిపై ఆవరించినటువంటి నీటి పొరను, భూమిపై ఆవరించినటువంటి జలభాగాలన్నింటినీ కలిపి, భూమిపై ఆవరించినటువంటి జలభాగాలన్నింటినీ కలిపి జలావరణము అంటాం. వాతావరణం అంటే భూమిపై ఆవరించినటువంటి గాలి పొరను, సో ఒక భూమిపై ఆవరించినటువంటి గాలి పొరను ఏమంటాం అంటే వాతావరణము అంటాం. జీవావరణము, సో భూమిపై ఆవరించినటువంటి, సో ఇక్కడ జీవరాశులు మరియు ప్రోటోజీవతో కలిపి మరియు ఈ బ్యాక్టీరియా, ప్రోటోజీవ అన్ని రకాల జీవులను కలిపి మనము జీవావరణము అంటాం. కానీ ఇంత ఈజీగా క్వశ్చన్ అడిగాడు, ఎలా అడుగుతాడో మనం ఇంకా డెప్త్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ శిలావరణము అంటే ఏంటి? శిలావరణం అంటే భూమిపై ఉన్నటువంటి గట్టిగా ఉండేటువంటి పైపొర, అంటే రాళ్ళగా ఉండేటువంటి రాళ్ళ భాగము, అంటే పైన ఉండేటువంటి గట్టి పొరను, గట్టి యొక్క లేయర్ని ఏమంటామంటే శిలావరణము అంటాం. దీన్ని రాతివర్ణం అంటాం. ఏమంటాము? రాతివర్ణం అంటే రాతి, గట్టిగా ఉండేటువంటి పదార్థం, అంటే రాళ్ళలాగా ఉండే పదార్థం. ఈ యొక్క శిలావరణంలో, సో శిలావరణంతో ఉన్నటువంటి అంశాలు ఏమేమి ఉంటాయి? గట్టిగా ఉన్నటువంటి పర్వతాలు, సో ఇక్కడ రాళ్లతో ఉన్నటువంటి పర్వతాలు, సో పీఠభూములు, రాళ్లతో ఉన్నటువంటి పీఠభూములు, ఇవన్నీ కూడా శిలావరణంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. మరి ఇక్కడ ఈ శిలావరణం అని ఇంగ్లీష్లో ఏమంటాం అంటే లిథోస్పియర్ అంటాం. శిలావరణం ఇంగ్లీష్లో ఏమంటాం? లిథోస్పియర్ అంటాం. అంటే లిథోస్పియర్ అనేది ఒక ఆంగ్ల పదం. మరి ఈ ఆంగ్ల భాష పదాన్ని, లిథోస్పియర్ ఆంగ్ల భాష పదాన్ని ఏ భాష పదం తీసుకోబడింది అంటే క్వశ్చన్, ఏ భాష పదం తీసుకోబడింది అంటే ఇక్కడ లిథో అనేటువంటి గ్రీకు భాషా పదం, లిథో అనేటువంటి గ్రీకు భాషా పదం. ఇక్కడ గ్రీకు భాషలో లిథో అంటే ఏంటంటే రాయి. లిథో అంటే ఏంటి? రాయి లేదా శిలా. అందుకనే శిలావరణం అన్న, అంటే లిథో అంటే ఏంటి? రాయి లేదా శిల. నెక్స్ట్ స్పైరా అంటే గోళము అంటే ఒక విధంగా గోళము లేదా బంతి అంటాం. కాబట్టి శిలావరణము అంటే భూమిపై రాళ్ళ పొరను లేదా గట్టిగా ఉన్న పొరను ఏమంటాం అంటే శిలావరణం అంటాం. ఈ శిలావరణం పైన అనేకమైనటువంటి ఇక్కడ గట్టిగా ఉండేటువంటి రాళ్ళతో ఉన్నటువంటి పర్వతాలు, పీఠభూములు, ఇవన్నీ కూడా ఈ యొక్క శిలావరణం మనకు కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి జలావరణము. సో నీరు అంటే ఇక్కడ నీరు ఉండే మండలం అంటాం. లేదా భూమిపై ఆవరించినటువంటి జల భాగాలను, సో భూమిపై ఆవరించినటువంటి జల భాగాలను భూమిపై ఆవరించి సో భూమిపై ఆవరించి ఉన్నటువంటి జలభాగాలను జలావరణం అంటాం. లేదా నీరు ఉండే మండలాన్ని కూడా ఏమంటాం అంటే జలావరణం అంటాం. ఇక్కడ జలావరణాన్ని ఇంగ్లీష్లో ఏమంటాము? హైడ్రోస్పియర్ అంటాం. హైడ్రోస్పియర్ అంటాం. ఇది ఒక ఆంగ్ల పదం. హైడ్రోస్పియర్ అనేది ఒక ఆంగ్ల పదం. ఇక్కడ ఈ హైడ్రోస్పియర్ ఆంగ్ల పదాన్ని ఏ భాషా పదం తీసుకోబడింది అంటే ఇక్కడ గ్రీకు భాషా పదము. సో గ్రీకు భాషా పదం. కాబట్టి ఇక్కడ ఒక బండ గుర్తు ఏంటంటే, మీకు అందరికీ ఒక బండ గుర్తు ఏంటి సరే అంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి 4 ఆవరణాలు, అది శిలావరణం కానీ, నెక్స్ట్ జలావరణం కానీ, వాతావరణం కానీ, జీవావరణం కానీ, ఈ 4 ఆవరణాలు ఆంగ్లంలో ఉన్నటువంటి పదాలన్నీ కూడా ఏ భాషా పదం తీసుకోబడింది అంటే గ్రీకు భాషా పదాలు. అన్నీ కూడా గ్రీకు భాషా పదాలు గుర్తుపెట్టుకోండి. ఈ ఆవరణలు అన్నీ కూడా గ్రీకు భాషా పదాల నుంచి తీసుకోబడ్డాయి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ జలావరణంలో అసలు హైడ్రోస్పియర్ అని ఆంగ్లంలో పిలుస్తాం. మరి ఈ ఆంగ్ల పదం అనేటువంటిది ఏ భాష పదం అంటే గ్రీక్ భాష పదం. సో గ్రీక్ భాషలో హ్యూడర్ అంటుంది. హైడ్రోస్పియర్ ఏమంటే హ్యూడర్.
సో యూడర్ అంటే ఏంటంటే నీరు, నీరు అంటే నీరు అంటే నీరు నీటి భాగము, నీటి భాగము అంటే నీరు లేదా నీటి భాగము యూడర్ అంటాం, యూడర్. సో యూడర్ అనేది ఒక గ్రీక్ పదము. యూడర్ అంటే ఏంటంటే ఈ యూడర్ అనేది ఒక గ్రీకు పదము. ఏ పదం అది? గ్రీకు పదము. కాబట్టి యూడర్ అంటే నీటితో కూడినటువంటి భూభాగం. కాబట్టి యూడర్. ఇక్కడ స్పేరా అంటే ఏంటి? ఇక్కడ గోళం లేదా బంతి. స్పేరా అంటే ఏంటి? గోళం లేదా బంతి అంటాం. కాబట్టి ఇక్కడ ఈ యొక్క జలావరణంలో ఏముంటాయి? జలావరణంలో మహాసముద్రాలు ఉంటాయి. మహాసముద్రాలు అంటే మనకు 5 మహాసముద్రాలు ఉన్నాయి. పసిఫిక్ మహాసముద్రము, అట్లాంటిక్ మహాసముద్రము, హిందూ మహాసముద్రము, నెక్స్ట్ అంటార్క్టిక్ మహాసముద్రము. అంటార్క్టిక్ మహాసముద్రాన్ని దక్షిణ మహాసముద్రం అంటాము. లాస్ట్ ఏంటంటే ఆర్కిటిక్ మహాసముద్రం. ఈ మహాసముద్రాలు మరియు సముద్రాలు మరియు నదులు మరియు సరస్సులు ఇవన్నీ కూడా జలావరణం కింద వస్తాయి. కాబట్టి భూమిపై ఆవరించినటువంటి జలభాగం ఎంత అంటాడు? భూమిపై ఎంత జలభాగం ఉన్నది? భూమిపై 71% జలభాగం ఉందండి. ఎంత శాతం ఉంది? ఇక్కడ జలభాగం ఎంత ఉంది? 71%. 71% జలభాగం ఉంది. 29% మాత్రమే ఏముంది? ఇక్కడ భూభాగం ఉంది. భూభాగం అంటే ఈ భూమిపైన ఎక్కువ ఆవరించింది ఏంటంటే జలభాగం ఎక్కువ ఉంది. కాబట్టి ఇందులో మహాసముద్రాలు, సముద్రాలు, సరస్సులు, నదులు మరియు చెరువులు ఇవన్నీ కూడా అన్నీ కూడా జలవరణం కిందకి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి వాతావరణం అంటే భూమి చుట్టూ ఉన్నటువంటి సన్నటి గాలి పొరను ఏమంటామంటే వాతావరణం అంటాం. వాతావరణం అంటే ఇక్కడ ఈ వాతావరణంలో నేను ఇంగ్లీష్లో ఏమంటుంది? నీ వాతావరణాన్ని ఇంగ్లీష్లో అట్మాస్ఫియర్. ఇక్కడ వాతావరణం ఇంకొక విధంగా చెప్పొచ్చు. భూమిపై ఆవరించినటువంటి గాలి పొరను లేదా భూమి చుట్టూ ఆవరించిన గాలి పొరను, సన్నటి గాలి పొరను వాతావరణం అంటాం. ఇక్కడ ఈ వాతావరణం ఇంగ్లీష్లో ఏమంటాము? అట్మాస్ఫియర్ అంటాము. ఈ అట్మాస్ఫియర్ అనే భాష పదము ఏ భాష తీసుకోబడింది? ఈ ఆంగ్ల పదాన్ని ఏ భాష తీసుకోబడింది అంటే గ్రీకు భాష పదం తీసుకోబడింది. ఏ భాష అండి? గ్రీక్. గ్రీకు భాషా పదం నుంచి తీసుకోబడింది. ఇక్కడ అట్మాస్ అనేటువంటి గ్రీక్ పదం. అట్మాస్ అనేది గ్రీక్ పదం. దీని యొక్క అర్థం ఏంటంటే ఆవిరి. అట్మాస్ అనేది ఏంటంటే ఒక గ్రీక్ పదము. దీని యొక్క అట్మాస్ అంటే అర్థం ఏంటి? ఆవిరి. మరి ఇక్కడ ముఖ్యంగా ఈ ఒక వాతావరణంలో ఏముంటాయి అంటే ప్రాణవాయువు, నత్రజని మనకు. ప్రాణవాయువు అంటే ఆక్సిజను, నెక్స్ట్ నైట్రోజను, బొగ్గుబుల్స్ వాయువులు మరియు అనేకమైనటువంటి మనకు ఆ వాయువులు అనేది ఈ వాతావరణంలో కలిగి ఉంటాయి. కాబట్టి ఎక్కువగా ఉండేది భూమిపైన ఎక్కువగా ఉండేది నత్రజని అంటే నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది. భూమిపైన నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది. విశ్వంలో ఎక్కువ ఉండేది హైడ్రోజన్ ఎక్కువ ఉంటుంది. విశ్వంలో హైడ్రోజన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అదే భూమిపైన అయితేనేమో నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మనకు బొగ్గు వాయువులు ఇవన్నీ కూడా వాతావరణంలో ఉన్నటువంటి గాలి పొరలు అన్నట్టు, గాలి యొక్క పొరలు. నెక్స్ట్ వచ్చేసి జీవావరణం అంటే వివిధ ప్రాణులు మరియు బ్యాక్టీరియాతో సహా ఉన్నటువంటి జీవమున్నవి అన్నీ కూడా జీవం ఉన్నటువంటి అన్నీ కూడా జీవావరణం కింద వస్తాయి. అందులో ప్రాణులు, మానవులు, జంతువులు, ఓకేనా, బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు ఇవన్నీ కూడా జీవావరణం కింద వస్తాయి. అంటే హ్యూమన్ బీయింగ్స్ మరియు ఇక్కడ ఉన్నటువంటి జంతువులు మరియు అదేవిధంగా బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు అన్నీ కూడా ఈ జీవావరణం కింద వస్తాయి. జీవావరణాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే బయోస్పియర్ అంటాం. ఇక్కడ ఈ బయోస్పియర్ అనేటువంటి ఆంగ్ల పదాన్ని ఏ భాష పదం తీసుకోబడిందంటే గ్రీకు భాషా పదము. ఇక్కడ గ్రీక్ భాష పదం నుంచి తీసుకోబడింది. ఇక్కడ గ్రీక్ పదమైనటువంటి బయోస్. ఇక్కడ బయోస్ అంటే అర్థం ఏంటి? బయోస్ అంటే ఏంటి సార్ అంటే జీవము. జీవము. స్పైరా అంటే ఏంటి? స్పైరా అంటే గోళము. గోళము లేదా దీన్ని బంతి అంటాం. బంతి గోళం లేదా బంతి అంటాం. కాబట్టి అంటే ఇక్కడ ఏంది? జీవంతో కూడిన అంటే జీవంతో నిండినదాన్ని జీవావరణము అంటాం. ఇక్కడ జీవావరణంలో మనకి ఏముంటాయి? ప్రాణులు ఉంటాయి.
అందులో జంతువులు, మనుషులు, బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు ఇవన్నీ కూడా జీవావరణ కిందకి మనకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి భూస్వరూపాలు. మనకు సెకండ్ లెసన్ ఉన్నటువంటి ప్రధానాంశాల్లో భూస్వరూపాలు. అసలు ఈ భూమి పైన ముఖ్యంగా ప్రధాన భూస్వరూపాలు సో ఎన్ని రకాలుగా విడదీశారంటే 3 రకాలుగా విడదీస్తాం. ఎన్ని రకాలుగా? 3 రకాలుగా. సో ఇక్కడ మొదటి శ్రేణి భూస్వరూపము. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్లో వీటి నుంచి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఏమడుతాడు? మొదటి శ్రేణి భూస్వరూపాలు గుర్తించండి. మొదటి శ్రేణి భూస్వరూపాలు అంటే ఏంటి? సో భూమిపై ఉన్నటువంటి పైపొరగా ఉన్నటువంటి వాటన్నిటిని ఏమంటారంటే మొదటి శ్రేణి భూస్వరూపాలు అంటారు. మొదటి శ్రేణి భూస్వరూపాలు అంటే మహాసముద్రాలు, ఖండాలు ఖండాలను ఏమంటారంటే మొదటి శ్రేణి భూస్వరూపాలు. పసిఫిక్ మహాసముద్రము సో మొదటి శ్రేణి. సో అట్లాంటిక్ మహాసముద్రము మొదటి శ్రేణి. ఆసియా ఖండము మొదటి శ్రేణి. ఆఫ్రికా ఖండము మొదటి శ్రేణి. అంటే ఇక్కడ ఖండాలు, మహాసముద్రాలన్నీ కూడా మొదటి శ్రేణి వస్తుంది. భూమి పైపొరన ఉన్నటువంటి ఆ స్వరూపాలనే మొదటి శ్రేణి భూస్వరూపాలు అంటాం. నెక్స్ట్ రెండవ శ్రేణి భూస్వరూపం. ఇక్కడ రెండవ శ్రేణి భూస్వరూపాలు ఏమి ఉన్నాయి సార్ అంటే ప్రధానంగా భూమి పైన ఎత్తైనటువంటి పర్వతాలు, సమతలంగా ఉన్నటువంటి మైదానాలు, కొంచెం ఎత్తు కలిగినటువంటి పీఠభూములు అంటే పర్వతాలు, మైదానాలు, పీఠభూములు వీటన్నిటిని ఏమంటారంటే రెండవ శ్రేణి భూస్వరూపాలు అంటాం. రెండవ శ్రేణి భూస్వరూపాలు. నెక్స్ట్ మూడవ శ్రేణి భూస్వరూపాలు. నెక్స్ట్ ఏంటండి? మూడవ శ్రేణి భూస్వరూపాలు. ఇది చాలా ఇంపార్టెంట్. మూడవ శ్రేణి భూస్వరూపాలు చాలా ఇంపార్టెంట్. ఎలా ఏర్పడతాయి ఇవి? నీరు, గాలి వల్ల రూపొందేవి. అంటే నీటి వల్ల కానీ గాలి వల్ల కానీ కొత్తగా రూపొందేటివి అంటే కొత్తగా ఏర్పడతాయి. ఎగ్జాంపుల్, ఒక నది ప్రవహించింది, కోత కోయబడింది అంటే ఇక్కడ కొంచెం ఒక డెల్టా ఏర్పడింది. నది ప్రవహించింది, ఈయన 2 నదులు వచ్చేసినాయి. ఆ 2 నదుల మధ్య ప్రాంతాన్ని డెల్టా అంటున్నాం. కాబట్టి ఇక్కడ మూడవ శ్రేణి రూపం కిందకి వస్తుంది. అంటే నీటి వల్ల కానీ గాలి వల్ల కానీ సో రూపొందేటువంటి వాటిని ఏమంటే మూడవ శ్రేణి భూస్వరూపాలు అంటాం. చెక్కబడిన కొండలు అంటే కొండలు వర్షాలు పడ్డప్పుడు ఆ కొండ అరిగి ఏమవుతుంది? సో కొచ్చగా అవుతుంది, అంటే ఒక షార్ప్ లెవెల్లో అవుతుంది. అంటే చెక్కబడిన కొండలు అంటాం. లోయలు ఎలా ఏర్పడతాయి? సో వర్షాలు పడ్డప్పుడు ఎత్తైనటువంటి మామూలుగా లోతుగా లోయలు ఏర్పడుతూ ఉంటాయి. వరద అయిన కొద్దీ లోయలు ఏర్పడుతూ ఉంటాయి. నెక్స్ట్ డెల్టా, 2 నదుల మధ్య ప్రాంతాన్ని ఇక్కడ మనం ఒక డెల్టా, చివరిగా సముద్రం కలిసే ప్రాంతంలో డెల్టా లెక్క ఏర్పడతాయి. నెక్స్ట్ ఇసుక పర్వతాలు అంటే ఎడారులలో గాలి వల్ల ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి కొంత ప్రాంతంలో ఎత్తైనటువంటి ఇసుక పర్వతాలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మూడవ శ్రేణి భూస్వరూపాలు. నెక్స్ట్ క్రమక్షయం అంటే వర్షాలు బాగా కురిసినప్పుడు ఏమవుతుంది? భూమి పైపొర అంతా కూడా క్రమక్షయం అంటే అదంతా కూడా కొట్టుకుపోతుంది, క్రమక్షయం ఏర్పడుతుంది. నేలకోత అంటే ఇక్కడ నేలకోత అంటే భూమి యొక్క వర్షాలు పడ్డప్పుడు నేలకోత గురి అవుతుంది. సో ఇక్కడ అంటే వాగులు వంకలు ఏర్పడతాయి. కాబట్టి ఇక్కడ క్రమక్షయం ఈ మూడో శ్రేణి దానిలోనే ఉండేటి ఏంటి? సో భూశైథిల్యం ఏర్పడుతుంది, శిలాశైథిల్యము. నెక్స్ట్ క్రమక్షయము, నేలకోత ఏ శ్రేణులు ఏర్పడతాయి అంటే మూడో శ్రేణులు ఏర్పడతాయి. చాలా చాలా ఇంపార్టెంట్. 3 శ్రేణులు ఏర్పడతాయి. కాబట్టి ఇవి అడుగుతాడు. చెక్కబడిన కొండలు ఏ శ్రేణి? మూడవ శ్రేణి. లోయలు ఏ శ్రేణి? మూడవ శ్రేణి. ఇక్కడ సో అగాధ దరి మూడవ శ్రేణి. సో అగాధ దరి ఎలా ఏర్పడ్డది? అది కోతకు గుయబడింది, అంటే కోతకు గురైంది కాబట్టి విదర్ణ దరి. గార్జెస్ కాబట్టి సో బైసన్ గార్జ్ అనేది ఏ రకమైనది? మూడవ శ్రేణి. కాబట్టి ఇట్లా మూడవ శ్రేణి కిందకి వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి సో జిగ్సా పజిల్ అంటే ఏంటి? సో జిగ్సా పజిల్ అంటే ఏంటంటే భూమి మొదట ఏర్పడ్డప్పుడు కొన్ని పలకలుగా ఉండేటి. సో జిగ్సా పజిల్ అనేటువంటి సిద్ధాంతం యొక్క థియరీ ఏం చెప్తుంది సార్ అంటే భూమి మొదటగా ఏర్పడ్డప్పుడు ఎన్ని పలకలు ఉండేటి? ప్రధానంగా పెద్ద పలకలు 7 పెద్ద పలకలు ఉండేటి. అంటే సముద్రాలు అంటే భూభాగము సముద్రాలు కలిపి మొత్తం 7 ప్రధానంగా భూపలకలు ఉండేవి. ఇవి కదలికలు ఏర్పడ్డాయి. అనేక కదలికలు ఏర్పడిన తర్వాత ఈ కదలిక ఏర్పడుతున్నాయి మరియు నెట్టబడతాయి. ఈ పలకలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి నెట్టబడతాయి. మీరు మన ప్రపంచ పటం చూసినప్పుడు వాటిని అన్నిటిని ఇట్లా మామూలుగా అమర్చినప్పుడు ఒకటే ఖండం అంటే పూర్వకాలంలో పాంజియా అనేటువంటి ఒక ఖండం ఉండేది. పెంతాల్స్ అనే మహాసముద్రం ఉండేది. కాబట్టి ఆ ఖండాలు చలనాలు ఏర్పడి ఈ యొక్క ఖండ అంటే 7 ఇప్పుడు ఏమైనాయి?
సో మామూలుగా అంటే ఇక్కడ 7 ఖండాలుగా ఉన్నాయి. ఒకప్పుడు 7 పెద్ద పలకలు ఉండేటివి. ఆ పలకల్లో అనేక మార్పు చెంది ఖండాలుగా రూపాంతరం చెందాయి. కాబట్టి ఇక్కడ భూమిపైన ఎన్ని పలకలు ఉన్నాయి? 7 పెద్ద పలకలు ఉండేవి. ఇందులో కొన్ని చిన్న పలకలు కూడా ఉన్నాయి. మనం ప్రశ్న ఎట్లా పెడతారంటే ఈ క్రింది వాళ్ళలో పెద్ద పలక కానిది అంటాడు. పెద్ద పలకలు గుర్తుపెట్టుకోవాలి. ఏం పెద్ద పలకలు? సో ఆఫ్రికా అనేటువంటి పెద్ద పలక, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఇండో ఆస్ట్రేలియా, సో అంటార్టికా, యురేషియా. సో ఇందులో అన్నిటికంటే పెద్దది యురేషియా అనేది పెద్ద పలక, అన్నిటికంటే పెద్దది. నెక్స్ట్ పసిఫిక్ అనేటువంటిది, పసిఫిక్ పలక అంటే ఆఫ్రికా పలక, ఉత్తర అమెరికా పలక, దక్షిణ అమెరికా పలక, ఇండో ఆస్ట్రేలియా పలక, అంటార్టికా పలక, యురేషియా పలక, పసిఫిక్ పలక. కాబట్టి 7 పెద్ద పలకలు. ఒక ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగిండు, ఈ క్రింది వాళ్ళలో చిన్న సో ఏమన్నాడు? చిన్న పలకలు గుర్తించండి అన్నాడు. చిన్న పలకలు ఏమున్నాయి? నాజ్కా, అరేబియా అనేటువంటి చిన్న పలకలు ప్రధానమైనవి. చాలా ఉంటాయి, అందులో ప్రధానమైన ఏంటంటే నాజ్కా ఒకటి, అరేబియా అనేటువంటి చిన్న పలకలు. ఈ పలకలు అనేది సో కదలికను, ఈ పలకలు కదులుతా చూడండి, కదులుతూ ఉంటాయి, నెట్టబడుతూ ఉంటాయి. ఆ కదలికలు ఏమంటారంటే పలక చలనాలు అంటారు. ఏమంటారు? పలక చలనాలు అంటారు. అంటే పలకలు కదులుతూ ఉన్నాయి, పలకలు కదిలి నెట్టబడుతున్నాయి. ఇప్పుడు అంగార భూభాగం, ఒకప్పుడు భూఖండంలో సో భూమి ఇలా ఉన్నప్పుడు 2 భూభాగాలు ఉండేటి. ఒకటి అంగార భూభాగము, రెండోది గోండ్వానా. రెండోది గోండ్వానా. సో ఇక్కడ ఈ అంగార భూభాగాన్ని యురేషియా పలక అనేది దీన్ని నెట్టడం వల్ల అనేక మార్పులు చెందినాయి. సో హిమాలయాల పర్వతాల కింద టెత్ సముద్రం ఉండే, టెత్ సముద్రం ఉప్పొంగి ఏమేర్పడ్డది? హిమాలయాలు ఏర్పడ్డాయి. కాబట్టి అనేక మార్పుల తర్వాతనే ఈ విధంగా ఈ రూపాంతరం అనేది చెందినాయి. నెక్స్ట్ ఇక్కడ టెక్టానిక్స్ అంటాం. టెక్టానిక్స్ చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడిగిండు. టెక్టానిక్స్ అనేది ఇక్కడ ఇంగ్లీష్ పదం ఇది. సో ఈ టెక్టానిక్స్ అనే పదం అనేది గ్రీక్ పదం. సో ఏ భాష నుంచి పడింది? టెక్టానిక్స్ అనేది ఆంగ్ల పదము. సో టెక్టాన్ అనేటువంటి గ్రీక్ పదం తీసుకోబడింది. టెక్టాన్ అనేటువంటి గ్రీక్ పదం నుంచి తీసుకోబడింది. టెక్టాన్ అనే గ్రీక్ పదం. ఇదేంటి? టెక్టానిక్స్ అనేది ఆంగ్ల పదం. మరి ఇక్కడ టెక్టాన్ అంటే అర్థం ఏంటి? టెక్టాన్ అంటే అర్థం ఏంటి సార్ అంటే వడ్రంగి. టెక్టాన్ అంటే అర్థం ఏంటి? వడ్రంగి లేదా భవన నిర్మాణదారు. ఇక్కడ టెక్టాన్ అనేటువంటిది అర్థం ఏంటంటాడు? వడ్రంగి లేదా భవన నిర్మాణదారు. ఇక్కడ వడ్రంగి అనేటువంటి అర్థం ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ సంస్కృత పదం అయినటువంటి తక్షణి అంటే ఇక్కడ ఏంటి? తక్షణి అంటాం. ఏమంటారు? తక్షణి అనేటువంటి అర్థంలో మనము ఉపయోగిస్తూ ఉంటాం. సో ముఖ్యంగా ఈ పలకలు అనేది కదులుతూ ఉన్నాయి. ఈ పలకలు కదులుతున్నప్పుడు తాజాగా ఏర్పడినటువంటి అంటే సముద్ర లోపలి భాగంలో కూడా కదలికలు ఏర్పడతాయి. అలా ఏర్పడినప్పుడు తాజాగా ఏర్పడిన పైపొర పలకాన్ని మిట్ట నుంచి ఏమవుతుంది? మిట్ట నుంచి దూరంగా నెట్టబడుతుంది. మిట్ట నుంచి అంటే సముద్రంలో కొంత భూభాగము పైకి నెట్టబడుతుంటుంది. అప్పుడప్పుడు పైకి నెట్టబడి దీవులు ఏర్పడతాయి. దీవులు ఏర్పడతాయి, ఐలాండ్స్ ఏర్పడతాయి. కాబట్టి సో అంటే పలకాన్ని మిట్ట నుంచి దూరంగా నెట్టబడుతుంది. అప్పుడు ఏమవుతుంది? సముద్ర నేల విస్తరణ అంటాం. ఏమంటాము? సముద్ర నేల విస్తరణ. తాజాగా ఏర్పడిన పైపొర పలకాన్ని మిట్ట నుంచి దూరంగా నెట్టడం వల్ల ఏమవుతుంది? సముద్ర నేల విస్తరణ ఏర్పడుతుంది. అంటే కొత్తగా ఒక ఐలాండ్ ఏర్పడుతుంటుంది. సో భూమి పైకి తేలుతూ ఉంటుంది. అప్పుడు సముద్రం సముద్రం నీళ్ళు ఉంటాయి, కానీ కొంత భూభాగం అనేది పైకి ఉప్పొంగుతుంది. సో అప్పుడు సముద్ర నేల విస్తరణ అంటాం. సో ఇది మనకు ఈ పలకల చలనాల వల్ల ఈ అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. ఓకేనా? సో మనం ఇంకా దీనిలో ఉన్నటువంటి దశలు కూడా మనం చూడొచ్చు. ఏం దశలు చూడొస్తారంటే సో ఇక్కడ మనము ఆల్రెడీ టెక్టానిక్స్ వరకు చూసినాం. ఈ వాతావరణం, జీవవర్ణము. ఓకేనా? ఈ చూడండి, ఇవి మనకి ఇచ్చిండు భూఖండాలు ఎన్ని చలనాలుగా ఉన్నాయి. సో జిగ్సా పజిల్ కదులుతున్నటువంటి పలకలు. సో ఇక్కడ టెక్టానిక్స్ అంటే ఇక్కడ ఇది అనే పదం అనేది గ్రీక్ టెక్టాన్ అనేటువంటి పదం నుంచి వచ్చింది. ఓకేనా? ఇందులో మనకు పలకలు ఇచ్చిండండి. పలకలు చూడండి, ఉత్తర అమెరికా పలక, యురేషియా పలక, అరేబియా పలక, చూడండి ఆఫ్రికా పలక, దక్షిణ అమెరికా పలక, ఇండో ఆస్ట్రేలియా పలక. సో ఈ విధంగా పలకలు అనేది మొత్తము 7 పలకలు ఉండేటివి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ దీనిలో దశలు అడుగుతాడు. దీనిలో ఏం అడుగుతాడు సార్ అంటే దశలు అడుగుతాడు. 1వ దశ ఇక్కడ మనకి ఎగ్జామ్లో అడిగిండు.
అంటే కండము లాగడం నెట్టబడడం అంటే పలకలు అనేది కదిలినప్పుడు వాటిలో ఫస్ట్ దశ ఏంటి అంటే మొదటి దశ ఏంటి సార్ అంటే ఇక్కడ మొదటి దశ ఏంటి సార్ అంటే ఇక్కడ భూ అంతర్భాగ సంవహన ఉష్ణ ప్రవాహాల వలన కండ భూభాగము చీలికలు ఏర్పడుతుంది. ఏమవుతుంది? కండ భూభాగం అనేది చీలికలు ఏర్పడుతుంది. భూ అంతర్భాగ సంవహన ఉష్ణ ప్రవాహాల వల్ల ఏమవుతుంది? కండ భూభాగం అనేది చీలికలు అవుతుంది. చీలికలు అవుతుంది. ఇది మొదటిది. రెండవది ఏంటి సార్ అంటే రెండవ దశ ఏంటి సార్ అంటే ఇక్కడ రెండవ దశ బీటలు వారిన భాగంలో పైపొర కూలిపోయిన పగులులోయ విదర్ణ దరి లేదా గుంత ఏర్పడుతుంది. కూలిపోయిన ఏమన్నాడు? బీటలు వారిన భాగంలోని పైపొర కూలిపోయి పగులు ఏర్పడతాయి. అప్పుడు ఏమవుతుంది? సో ఇక్కడ విదర్ణ దరి ఏర్పడుతుంది. విదర్ణ దరి అనేది మూడవ శ్రేణికి సంబంధించింది. ఎన్నో శ్రేణికి సంబంధించింది? మూడవ శ్రేణికి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి మనకు నాలుగవ దశలో మనకు మూడో దశలో ఏంటంటే మూడో దశ ఏమున్నా సార్ అంటే సముద్ర అంతర్గత రిడ్జ్లు ఏర్పడతాయి. రిడ్జ్లు అంటే లోయ గుంతలోకి సముద్రం నీళ్లు వచ్చి చేరుతాయి. అప్పుడు మాగ్మా ఇంకా పైకి లేస్తూ ఉండడం వల్ల బీటలు లేదా పగుళ్ళు ఏర్పడతాయి. సో దాన్ని ఏమంటే రిడ్జ్లు అంటాం. రిడ్జ్లు అంటాం. నెక్స్ట్ నాలుగో దశలో ఏంటి సార్ అంటే సో సముద్రం నేల విస్తరించడము లేదా సముద్రం నేల అనేది విస్తరించడం అనేది నాలుగో దశ. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా రిమైనింగ్ అంశాల గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాము. సో థ్యాంక్ యూ టు ఆల్.